అభ్యర్థుల ఎంపికపై జనసేనాని పవన్ కళ్యాణ్ తలమునకలయ్యారు. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసిన పవన్ ఇవాళ 4వ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తొలి 2 జాబితాల్లో 32 మంది అభ్యర్థుల చొప్పున ప్రకటించిన పవన్ 3వ లిస్టులో 14 మంది పేర్లు వెల్లడించారు. 4వ లిస్టులో ఏ నియోజకవర్గాల నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల ఎంపికపై జనసేనాని పవన్ కళ్యాణ్ తలమునకలయ్యారు. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసిన పవన్ ఇవాళ 4వ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తొలి 2 జాబితాల్లో 32 మంది అభ్యర్థుల చొప్పున ప్రకటించిన పవన్ 3వ లిస్టులో 14 మంది పేర్లు వెల్లడించారు. 4వ లిస్టులో ఏ నియోజకవర్గాల నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. జనసేన అభ్యర్థుల ఎంపికపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. లక్ష్మి, ముఖ్యంగా జనసేన పార్టీలో అభ్యర్థుల ఎంపిక అనేది కొనసాగుతోంది. అయితే ఇప్పటికే దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించి బీఎస్పీ పార్టీకి 21 సీట్లు, అలాగే 3 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే సిపిఐ సిపిఎంకి సంబంధించి వాళ్ళకి 14 అసెంబ్లీ సీట్లు, అలాగే 4 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు మొదటి జాబితా ప్రకారం 32 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రెండో జాబితాలో 32 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిన్ననే 14 సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి 78 సీట్లు ప్రకటించడం జరిగింది. ఇంకా జనసేన పార్టీ నుంచి 62 సీట్లు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 62 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక అనేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తాజాగా మొన్నటి వరకు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి సందిగ్ధత కూడా నెలకొంటూ ఉంది. అయితే వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే జనరల్ బాడీ నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం అనంతపురం, అట్లాగే భీమవరం, అలాగే రాజమండ్రి, అట్లాగే ఇట్లా కొన్ని చోట్ల ఒక 8 స్థానాల్లో సర్వే చేయడం జరిగింది. ఆ 8 స్థానాల్లో కూడా ఇటు విశాఖ జిల్లా నుంచి గాజువాక, అట్లాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భీమవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 స్థానాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈరోజు 4వ జాబితాగా 32 సీట్లు, మరొక 30 సీట్లు ప్రకటించేటువంటి అవకాశం. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ 2 రోజులు అంటే 19, ఇవాళ 19 తారీఖు, రేపు 20వ తారీఖు, ఈ 2 రోజుల్లో కూడా సీట్లన్నీ కూడా ప్రకటించేస్తే పూర్తిగా 21వ తారీఖు నుంచి ఇటు బహిరంగ సభల ద్వారా పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రచారంలో జనసేన అధినేత వెనకబడి ఉన్నారు. ఇప్పటికే కూడా టీడీపీ పార్టీకి సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు అధినేతలు చంద్రబాబు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు జిల్లాల్లో బహిరంగ సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా పూర్తి చేసి వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయినారు. అయితే ఈ విషయంలో జనసేన పార్టీ కొంచెం వెనకబడిందని చెప్పాలి. అయితే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వీలైన త్వరగా ఈ యొక్క 2 రోజుల్లో మిగతా అభ్యర్థులను కూడా పూర్తి చేసి ఖచ్చితంగా ప్రచారానికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థులు అవుతున్నారు. వాళ్ళందరి తరఫున కూడా జనసేన అధినేత ప్రచారం నిర్వహించబోతున్నారు. ఒక్కొక్క రోజు 5-6 బహిరంగ సభల ద్వారా ఈ 14 రోజుల్లో కనీసం ఒక 40-50 చోట్ల రోడ్డు షోలు, 40-50 బహిరంగ సభలు కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళని త్వరగా పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. లక్ష్మి. Yes, thank you, Chandrasekhar.